ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. మీకు చూపిస్తున్నాను కదా! అది నాన్న కాలండి. ఎవరు కూడా భయపడొద్దు దాన్ని చూసి. దానికో పెద్ద స్టోరీ ఉంది. అది అలా జరగడానికి కూడా నేను రీజన్ చెప్తాను. ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అని చెప్పేసే నేను వీడియో తీశానండి. ఇంకో వేరే ఉద్దేశంతో కాదు. మీకు నేను హ్యాండ్ రిటెన్ దగ్గర నుంచి కాలంతా చూపిస్తున్నాను కదా! కాలంతా అలా అయిపోయింది. చాలా డబ్బులు ఖర్చయినాయి. చాలా రోజులు మానిందండి. ఇప్పటికి కూడా స్టిల్ నాన్న ఏదైనా పొలం పనికి గానీ, ఏదైనా పొలంలో దిగడం గానీ చేశాడంటే, మళ్ళా ఎక్కడొక్కడ పుండయిపోతుంది. అది మానడం కూడా చాలా డేంజర్ అవుతుంది. వెనక్కి నరాలు బట్టి అవంతా కట్ చేసేసారండి. మొత్తం కాలంతా కట్ చేసేసారు. మీకు చూపిస్తున్నాను కదా! అక్కడ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కింద నుంచి అదంతా చూసారా చాలా డిఫరెంట్‌గా అయిపోయిందండి ఆ కాలు మాత్రం. అణువణువే అయిపోయింది కాలు. మామూలు కాలులాగా ఉండదు. నడవలేడు కూడా. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కష్టపడ్డాము. చాలా వరకు మానిపించుకుంటాము అని కష్టపడ్డాము. కానీ అవ్వలేదు. నేను దీని గురించి చెప్తానండి. చూపించాను కదా! అది మా నాన్న కాలేనండి. ఎందుకు అలాగ అయిందనేది నేను మొత్తం చెప్తాను. ఇంకెవరు అలాగా జరగకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటారని వీడియో తీశాను. ఇంకే ఉద్దేశంతో కాదు. ఇప్పుడు నాన్నకి ఆ కాలు ఏమైందంటే కరోనా టైంలో అండి. ఇప్పుడు కాదు. కరోనా అంటే ఫస్ట్ కరోనా టైంలోని అదే ఆ కాలు అలాగ అయిపోయింది. అసలు నేను ప్రెగ్నెంట్‌తో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయినాను. చిన్న బాబు ప్రెగ్నెంట్ మాట. మా తమ్ముడిది మ్యారేజ్ అయితే హస్బెండ్ రాలేదు. మమ్మల్ని పెద్దోడికి నాకు ఇచ్చి పంపించారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నాను 4 మంత్స్. అక్కడికి వెళ్ళిపోయానమాట. అంటే 4 మంత్స్ ప్రెగ్నెంట్. కరోనా ఇంకా అప్పటికి మన ఇండియాకి స్టార్ట్ అవ్వలేదు. అక్కడక్కడ చైనాలోనూ స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఉంది అనుకుంటున్నారన్నమాట అప్పటికి. అయితే నేను అక్కడ మనకి ఇంకా ఇండియాకి రాకముందే లాక్‌డౌన్ స్టార్ట్ చేశారు కదా! లాక్‌డౌన్‌లో నేను అక్కడ ఆంధ్రాలో ఉండిపోయాను. ఇక్కడ మా హస్బెండ్ ఉండిపోయారు. చాలా రిస్క్ అయిపోయింది మాకైతే కరోనా టైంలోని. ఎనీవే ప్రెగ్నెంట్‌తో నేనున్నాను. నాది 7 మంత్ ప్రెగ్నెంట్ అనుకుంటాను. అప్పుడు ఉండిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నాన్నకి పొలంలోకి వెళ్ళొచ్చారన్నమాట. మాకు అరటి తోట ఉండాలి. అంటే వ్యవసాయం పనే చేస్తారు కదా అమ్మ వాళ్ళు. అయితే పొలంలోకి వెళ్ళొచ్చారు నాన్న. పొలంలోకి వెళ్ళొస్తేమో జ్వరం వస్తుందమ్మా అని చెప్పారు. నాకు భయం వేసిందన్నమాట. కరోనా వచ్చిందేమో అనుకొని. అంటే అప్పుడు 7 మంత్స్ నేను 4 మంత్స్‌కి వెళ్ళాను కదా! ఆ 3 మంత్స్‌లో మన ఇండియా అంతా పాకేసిందనమాట. నేను అనుకున్నాను ఇదేంట్రా బాబు నేను ప్రెగ్నెంట్‌తో ఉన్నాను. ఇంకా అమ్మేమో షుగర్ పేషెంటు. నేను మా పెద్దవాడు ఉన్నాడు. పిల్లలతో ఉన్నాము. నాన్నకు కరోనా వస్తుందా ఏంటి అనేసి అనుకున్నాను. పొలంలో నుంచి వచ్చాడు. జ్వరం బాగా ఉందన్నమాట. భయమేసింది. ఎవరికైనా కరోనా టైంలోనంటే మనకు అదే థాట్స్ వస్తాయి కాబట్టి భయమేసింది నాకైతే. చెప్పాడు మాట ఇలాగ నాకు కాలు దగ్గర నొప్పొస్తుందని. నేను చూశాను కాలు దగ్గర. ఏమీ లేదండి అసలు కాలు దగ్గరైతే గుంపు దగ్గర మీకు చూపించాను కదా! పాదం దగ్గర. అక్కడేం లేదు. చిన్నది కురుపులాగా వాపు చాలా చిన్నదిమాట. అయితే నాన్న దీని నుంచే నీకు జ్వరం వస్తుందేమో నొప్పంటున్నావు కదా! దీని నుంచే జ్వరం వస్తుందేమో అనుకోని నేను ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు కదా! వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పానమాట. రమ్మని చెప్తే నాన్నకి అది ట్రీట్మెంట్ అనేది వాళ్ళేమో చెప్పారు. మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది. మామూలుది ఇదేం కాదని చెప్పేసి పారాసిటమాల్ టాబ్లెట్స్ ఏవో సంథింగ్ ఇచ్చుంటారు మనకు తెలీదు కదా! వేసుకున్న తర్వాత తెల్లారికైతే అది పొక్కులాగా వచ్చింది. కాలిపోతుంది కదా పొక్కు. కాలిపోతే మనకు పొక్కు లెగిసిపోతుంది కదా! అలాగొచ్చిందన్నమాట. నాకైతే కొంచెం భయమేసింది. జ్వరం తగ్గలేదు. అతను పిలిస్తే ఎంతకీ రాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాడు. నేను ప్రెగ్నెంట్. అమ్మ పొలం పనికెళ్ళిపోయింది. ఇంక నాకు భయమేసి అమ్మకి రప్పించి ఇద్దరికీ కలిపి మాకక్కడ విజయనగరం కాకుండా ఇంకా దగ్గరలోని ఇంకా ఉందన్నమాట. హాస్పిటల్ ఉంది. అక్కడికి తీసుకొని వెళ్ళాం. నాన్నని పంపించానమాట. పంపిస్తే వాళ్ళు చెప్పారు అంటే కొంచెం పర్లేదు అతను ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ చెప్పారు. ఇదేదో సెప్టిక్ లాగా ఉంది అనేసి వాళ్ళేం చేశారు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇచ్చారన్నమాట. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇస్తే దాన్ని రిమూవ్ చేయడానికి. అదేసుకున్నారు. ఒక రోజయింది. అది తగ్గలేదు. తగ్గక అంత చిన్న కాలు నొప్పికి ఇంత అయిపోయిందన్నమాట. ఆ యాంటీబయాటిక్ టాబ్లెట్‌లేసుకున్న తర్వాత. ఇంకా నాకు భయమేసి అక్క వాళ్ళు అక్కడే కదా! అక్కలకి, బావలకి ఫోన్ చేసి ఇది సిచ్యువేషన్ జ్వరం తగ్గలేదు. అది కాలు బాగా పెద్దదయిపోయింది. ఏం చేయాలని చెప్పిస్తే
ఇంకా కరోనా టైంలోనే అప్పుడు హాస్పిటల్ తీసున్నాయి కదా, అప్పుడు నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళామాట. హాస్పిటల్ తీసుకొని వెళ్తే అతను చెప్పారు, ఇన్ని రోజుల వరకు ఎందుకు ఇలా ఉంచేశారు అని చెప్పారన్నమాట. అసలు యాక్చువల్గా ఇదంతా జరిగింది ఒక్కరోజు 2 రోజుల్లోనే. కానీ అది నిమిషానికి అంత పెద్దది అయిపోద్దని మనకు తెలుసా? దాని గురించి ఏమైనా తెలుసా? అసలు సెప్టిక్ అని చెప్తున్నారు డాక్టర్లు. నాన్నకి ఏంటి గుచ్చుకోలేదు, కొన్ని లోపల పాదం దగ్గర గుచ్చుకున్నా కొన్ని గుచ్చుకుంది, ఇనేమో ఏదో గుచ్చుకుంది అనుకుంటాము. అసలు అలాంటి రీజనే లేదు. ఏమైపోయిందో తెలియదు. అయితే అతను అన్నారు, ఫస్ట్ ఇది కాలు తీసేయాలి అని చెప్పారన్నమాట. మొత్తం మీద పాకిస్తున్నదంట, బ్లాక్గా అయిపోయింది కాలు అంతా. ఇంకా కాలు తీసేయాలంటే ఇంకా ఏడ్చుకొని కూర్చున్నమాట. కాలు తీసేయడం ఎట్రా బాబా అనేసి. అప్పుడు మా చిన్న బావ ఉన్నారన్నమాట. అతను హాస్పిటల్లో వర్క్ చేస్తారు. అతను కొంచెం డాక్టర్స్ బాగా తెలుసు. అతను ఏం చెప్పారంటే, సార్ ఇప్పుడు కాలు తీయకండి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు, తర్వాతకి ఎనీవేర్ తీసేయాలనుకుంటే తర్వాత తీసిద్దాము, ఇప్పటికైతే చూడండి ఎంత ఇన్ఫెక్షన్ ఉందో అంత ఇన్ఫెక్షన్ వరకు కట్ చేయండి సార్ అని చెప్తే రిక్వెస్ట్ చేస్తే, ఎంత ఇన్ఫెక్షన్ ఉందో మీకు చూపించాను కదా, ముడుకు దగ్గర నుంచి మొత్తం పాదం అంతా మాంసం కోసేసారన్నమాట. మొత్తం తీసి కట్ చేశారు అంతా. ఇంకా ఒక 3 days 4 days హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటాను. హాస్పిటల్లో ఉన్న తర్వాత కరోనా టైం నేను అమ్మ, అక్క, నాన్న ఒక దగ్గర ఉండిపోయారు. నేను మా పిన్ని దగ్గర ఉండిపోయాను అనమాట. ఇంకా చెదరం అయిపోయాయి మా జీవితాలు. అప్పుడు నాన్నకి అది రావడము, నేను ప్రెగ్నెంట్ అవ్వడము, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లోనే దూరము, అక్క వాళ్ళ ఊరు హాస్పిటల్ దగ్గర రోజు డ్రెస్సింగ్లు చేయాలని చెప్పేసి వాళ్ళకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అక్క వాళ్ళ ఊరు అక్క అమ్మని నాన్న ఉంచేసుకుంది, నేను పిన్ని దగ్గర ఉండిపోయాను. అలాగా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3-4 నెలలు ఉండిపోయాడు నాన్న. ఉండిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసినా ఎంతకీ మానేది కదండి. ఫుడ్ మానేసాడు. హెవీ యాంటీబయాటిక్ మాట. హెవీ యాంటీబయాటిక్ వల్ల ఫుడ్ తినేవాడు కాదు. అసలు చాలా నీరసం అయిపోయి చాలా బాధపడిపోయాడు. అసలు తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత మరి ఇంక అది అంత తీసిన తర్వాత అది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అది మానాలంటే చచ్చిపోతాం మనం. సంవత్సరాలు పట్టిస్తుంది, సేవ చేయలేము అనుకుంటాం. తండ్రి మమ్మల్ని కన్న తండ్రి, కానీ ఒక్కరోజు 2 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఎవరిమైనా చూస్తామండి. తర్వాత అమ్మే చూడాలి. పాపం అమ్మ అయితే నా నుంచి ఎంత నరకం చూసింది, నాన్న నుంచి నరకం చూసింది. ఎప్పుడూ అమ్మకు సుఖం లేదు. మా అమ్మకైతే మాత్రం ఏ రోజు భగవంతుడు సుఖం ఇవ్వలేదు. దానికి స్టిల్ ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉంటుంది. ఇంకా అలా అది ఎప్పటికి మానుతుంది. అది స్మెల్ వచ్చిస్తుంది. ఉన్న కొలిదే అందరూ అసహించుకుంటారు. అది చూసినా సరే ఏంటి అంత పెద్ద గాయం మానాలంటే జన్మలు ఎత్తాలన్నమాట. ఇంకా డాక్టర్ గారు చెప్పారన్నమాట, దీనికి సొల్యూషన్ ఏదైనా ఉందంటే అదంతా క్లీన్ అయ్యి బాగా రెడ్డిష్గా వచ్చి నరాలు ఇదని చెప్పాను కదా, కాలు దేవుడి దయ వల్ల తీయకపోవడమే మంచిదైంది. బ్లడ్ అయితే మరస్ట్ రోజుగా చెప్పారు, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, పర్వాలేదు, కాలు తీయక్కర్లేదు, సెటరేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఏం చేసామంటే అతను చెప్పారు, తొడల దగ్గర స్కిన్ అంతా తీసి దీనికి వేస్తే ఇది మామూలు నార్మల్ కాల్లో అయిపోతుంది, మానిపోతుంది, పుండది ఉండదు అని చెప్పేస్తే అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయించమాట. ఎక్కడైతే నాన్న 2 తొడల దగ్గర మొత్తం స్కిన్ అంతా తీసేసారు. మొత్తం అతని తొడల దగ్గర ఎంత స్కిన్ ఉందో అంతా తీసేసి ఆ కాళ్ళకి అమర్చారన్నమాట. జస్ట్ ఇలాగెలా పెట్టారు అంతే. మెడికేషన్ ఇచ్చి పంపిస్తే అది కొన్ని రోజులకి, 1-2-3 నెలలు మా బాబు చిన్నోడు పుట్టేసిన తర్వాతకి నాన్నకి అది మామూలు కాళ్ళ రావడానికి అవకాశం దొరికిందన్నమాట. అప్పటి వరకు అది కంటిన్యూగా అయింది. ఇప్పుడు కూడా ఉండలేక మరి ఖాళీగా ఉంటే ఏం కలిసి వస్తుంది? ఇద్దరు మాకు ఎంతో కొంత ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళిద్దరు జీవనాధారానికైనా ఉండాలి కదా. ఖాళీగా ఇప్పటికి కూడా మందు వేసుకుంటాడండి. అంత చెప్పిన వెండు. కొన్ని రోజులు భూమి మీద బతుకుతావరా, మాకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకుంటాము, సంతోషంగా తినేసి శుభ్రంగా ఉండండిరా అంటే వినరు. చెప్పిన మాట వెండు. మందు తాగుతాడు, బాగా తాగుతాడు. మా అమ్మలకు కాదు, రోజు సార్ గారికి కావాలి. అలాగని తప్పుగానే కాదు, మమ్మల్ని బాగానే చూసుకుంటాడు. మేమంటే చాలా ఇష్టము. మేము కూడా మా నాన్నకి అలాగే చూసుకుంటాము. చెప్పిన మాట మరి వినరు, అంతే. వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ అలవాటుని ఎవరు మేము మార్చలేము. తాగుతూనే ఉంటాడు. నేను మా నాన్నకి నాకు అక్కడే నాకు గొడవ వచ్చిస్తుంది మాట. నేను ఎంత చెప్తాను, కడుపుకి తినండిరా శుభ్రంగా, ఉన్నోళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు, కడుపుకి తినండి, కడుపుకి తిన్న తర్వాత శుభ్రంగా ఆ తర్వాత నీ దగ్గర ఉంటే వారానికో 2 వారాలకు ఒకసారి వేసుకోరని చెప్పినా వెండు. కానివ్వండి, మరి ముసలోళ్ళు మరి మనం చెప్పడం అయితే చెప్తాము. అమ్మకి నాన్నకి అక్కడే గొడవలు వచ్చిస్తుంటాయి. అలా జరిగింది మాట నాన్న కాలుకి.
ఆ టైంలో నాన్నకొచ్చిన టైంలో చాలామందికి వచ్చాయండి. చాలామందికి కొంతమందికి కాళ్ళు తీశారు. కొంతమంది అయితే షుగరున్న నాన్నకి లక్కీగా షుగర్ లేదండి మెయిన్. షుగరుంటే ఈ పాటికి మా నాన్నని మేము చూడలేకపోయిందేమో, బతికుండకపోవచ్చు. అంత పెద్దదయ్యేందుకు. షుగర్ లేదు మెయిన్ నాన్నకి. షుగర్ లేకపోవడం వల్ల లక్కీ అయ్యాము. అది ఇప్పటికి అలాగుందన్నమాట. మొన్న మా ఇంటికొచ్చారు కదా! అప్పుడు షూట్ చేశాను అది కాలు. అలా సెటరేట్ అయింది. ఇంకా చెప్పేసనమాట. మొన్న రీసెంట్‌గా పొలంలోకెళ్ళొచ్చాడంట. పొలంలోకెళ్ళొస్తే మళ్ళా కింద నుంచి కన్నంలాగా అయిపోయి మొత్తం అదంతా స్మెల్లింగ్‌లాగా వచ్చేసి మళ్ళా పుండులాగా అయిపోయింది. ఇంక మరి నువ్వు పొలంలోకి అక్కడికెళ్ళక ఇంట్లోనే ఉండు అని చెప్పాము. అప్పటి నుంచి వెళ్ళడం మానేశాడు. లేకపోతే ఆ కాలుతోటి ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు. పొలం పని. బురదలోని గానీ, ఏదైనా గుచ్చుకోవడం గానీ, స్పర్శ అంతగా తెలియడం లేదు ఆ కాలు. గుచ్చుకోవడం గానీ, అలాంటప్పుడు వాడికి తెలియకపోవడం వల్ల ఏంటంటే ఆ కాలు అలాగ అయిపోతుంది. వద్దని చెప్పేసనమాట. ఇంటి దగ్గర ఇప్పుడైతే ఉంటున్నాడు. అదే అనమాట మ్యాటరు. నాన్న కాలు అలా జరిగింది. అందరికీ వచ్చిందండి. అది సెప్టిక్ అంటే ఇనుము గుచ్చుకోవడం వల్ల వస్తది. గాజు పెంకులు, ఏమైనా చాలామంది అంటున్నారు పాము ముళ్ళు ఏదైనా గుచ్చుకుపోయిందేమో అందుకే అలాగ అయిపోయిందని చెప్తున్నారు. ఎనీవే ఇలా జరిగిపోయిందన్నమాట. అందుకే కేర్ఫుల్‌గా ఉండాలి. 6 మంత్స్‌కి ఒకసారి అయినా సరే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మనం టీటీ ఏయించుకుంటే చాలా మంచిదండి. ఇయర్లీ 2 టైమ్స్ ఇలా టీటీ ఏయించుకోవాలి. కానీ ఆరోగ్య విషయంలో మన మీదకి మన దగ్గరికి వచ్చినంత వరకు మనం కేర్ తీసుకోము. అదే మన బుద్ధి. అదే నాకు అర్థం కాదు. బాగా నెగ్లెక్ట్ చేస్తాము. మీదకొచ్చిన తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు. ఎనీవే ఇలాంటివి చాలామందికి వచ్చాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్తాననమాట. అందుకే అదంతా షూట్ చేశాను. అలాగ అయిందన్నమాట. నాన్న కాలైతే మాత్రం ఇప్పుడు బాగానే ఉన్నాడు. శుభ్రంగా ఉన్నాడు. మందైతే తాగుతున్నాడులెండి. చాలామందికి ఇలాంటి చాలామందికి విన్నానండి. చాలామందికి వచ్చింది ఇలాగా. ఎనీవే పొలంలోకి వెళ్ళేటప్పుడైనా సరే చూసారా నత్త గులకలు ఉంటాయి. అవి ఎక్కువగా పొలాల గట్ల మీద అక్కడ ఉంటాయి. మనం